మిత్రులారు అందరికీ నమస్తే. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటో చూశాను. ఒక ప్రెగ్నెంట్ లేడీ, అదేవిధంగా ఒక చిన్న పిల్ల తల్లి, ఒక దివ్యాంగుడు అంటే వికలాంగుడు, అదేవిధంగా సీనియర్ సిటిజన్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళలో సీట్లు ఉంటాయి, ఫన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ. కాకపోతే విశ్లేషణ కోసం చెప్తా ఉన్నాను. ఇది వీళ్ళలో ఒకటే సీటు ఉంటేనేది సహజంగా అంత దరిద్రంగా ఉండదు. ఒకటే సీట్ ఉంటే ఎవరికి ఇవ్వాలనేది సహజంగా సీట్లు ఉంటాయి. సీట్లు ఒక బస్సు కాబట్టి రెండో బస్సు పోతారు. ట్రైన్లు కూడా ఒక పెట్టె కాబట్టి ఇంకో పెట్టె. ఇంకా రిజర్వేషన్లు కూడా చేయించుకుంటున్నారు. వికలాంగులకి సపరేట్ చైర్స్ ఉంటున్నాయి, మహిళలకి సపరేట్ చైర్స్ ఉంటున్నాయి, పిల్లలు ఎక్కడో ఒకసారి కూర్చునే ప్రయత్నం జరుగుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఫన్నీగా అన్నీ కలిపి కొన్ని సినిమాలు 5-6 సినిమాలు కలిపి ఒక సినిమా తీస్తున్నారు ఈ మధ్య. అట్లే ఉంది. వీళ్ళు ఇవన్నీ కలిపి పెట్టారు. సో నేను మొదటిగా చెప్పదలుచుకున్నది సీక్వెన్స్ చెప్తాను. గర్భవతి చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్స్, వికలాంగులు వీళ్ళకి సంబంధించి ఎవరికి ఫస్ట్ సీట్ ఇవ్వాలనే దానికి వచ్చినప్పుడు నేను మొదట వికలాంగులకి, రెండోది సీనియర్ సిటిజన్, మూడోది గర్భవతి, నాలుగోది చిన్నపిల్లల తల్లికి సంబంధించి ఇవ్వాలనేది. ఈ 4 మళ్ళీ చెప్తాను. ఫస్ట్ వికలాంగులు అంటే దివ్యాంగులు, 2 సీనియర్ సిటిజన్, 3 గర్భవతి, 4 చిన్నపిల్లల తల్లికి ఇవ్వాలనేది నేను చెప్తున్నాను. వికలాంగులు అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాళ్ళకి శారీరక పటత్వం తక్కువ ఉంటుంది, నిల్చోలేరు. అందుకోసం వాళ్ళకి ఈ టైంలో సహజంగానే మొదటి ప్రయారిటీ ఇస్తాను నేను. రెండోది సీనియర్ సిటిజన్స్, వీళ్ళు పెద్ద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ఒంట్లో ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. అందుకోసం వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను. దాని తర్వాత గర్భవతులకు సంబంధించి ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నా కూడా ప్రెగ్నెంట్కి సంబంధించి కడుపులో రెండో ప్రాణం కూడా ఉంటుంది కాబట్టి, సో మీరు నేను మనం అందరం కూడా అమ్మ కడుపులో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అందుకోసం అమ్మకి థర్డ్ ప్రయారిటీ ఇస్తున్నాను. ఇక నాలుగోది చిన్నపిల్లల తల్లికి సంబంధించి అంటే కొంచెం పిల్లల తల్లి అంటే యంగెస్టర్సే పిల్లలుగా అంటారు, ముసలోళ్ళు ఏం కనరు. 35 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు అన్నట్టు మీకు ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడో రేర్ కేసులు ఈ పేపర్లో టీవీలో వస్తుంటాయి. సో అందుకోసం నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫోర్త్ ప్రయారిటీ చిన్నపిల్లల తల్లి. వాళ్ళు అప్పటికే కొద్దిగా ఎనర్జీగా ఉంటారు, యంగెస్టర్సే కాబట్టి. సో అందుకోసం నేను నా ప్రయారిటీకి సంబంధించి ఫస్ట్ వికలాంగులు, రెండోది సీనియర్ సిటిజన్స్ వృద్ధులు, మూడోది గర్భవతులు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్, నాలుగోది చిన్నపిల్లల తల్లని తెలియజేసుకుంటూ, సో మా ప్రయారిటీ ద్వారా నేను డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం పెట్టే ప్రయత్నం చేస్తా. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. రెండాలి పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి.